ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొకసారి మనం లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని. నేను స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి హల్లెలూయా. శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన కోరిక. స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి. ఆత్మ సంబంధులకి కలిగి ఉండే శ్రేష్టమైన కోరిక ఏంటో ఈ పూట మీ ముందు పెడతాను. నిజంగా మనం దేవుని బిడ్డలమైతే, నిజంగా దైవ సంబంధికులమైతే, నిజంగా ఆత్మ సంబంధులమైతే, దేవుడే దిగి వచ్చి దేవుడే ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చి ఏం కోరుకుంటున్నామని అడిగితే మీరేం అడుగుతారు? ఏం కోరుకుంటున్నావని ఆయన ప్రశ్నిస్తే మీ కోరికేమై ఉంది? ఈ రోజున గ్రుడ్డివానికి వేరే అవసరాలు లేవా? వాడు గిన్నె పెట్టుకొని అందరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి? ఏం కావాలని కోరుకుంటాడు? డబ్బులే కదా, మ్యాక్సిమం డబ్బులే కావాలని కోరుకుంటున్నాడు. అదే గవర్నమెంట్ అధికారి వస్తే ఏం కోరుకుంటాడు? ఎమ్మెల్యేనో మంత్రినో వస్తే ఏం కోరుకుంటాడు? ఇల్లు అడుగుతాడు. హ్యాండిక్యాప్ బేసిస్లో జాబ్ అడుగుతాడు. సరే, మా లాంటి గుడ్డోళ్ళకి ఏదైనా జాబ్ ఉంటే చూడండి సార్ అంటాడు కదా. చాలా అవసరాలు ఉన్నాయి. ఇల్లు కావాలంటాడు, జాబ్ కావాలంటాడు, డబ్బులు కావాలంటాడు, పెన్షన్ కావాలంటాడు. మరి అది యేసు ప్రభువుని ఏం అడిగాడు? ఏం అడగాలి? ఏంటి? ఎంత న్యాయమైన బుద్ధి చూడండి ఒక్కసారి. హల్లెలూయా. డబ్బులు ఎవరైనా ఇవ్వగలరు, చూపు యేసయ్య ఒక్కడే ఇస్తాడు. హల్లెలూయా. మానవ హక్కుల సంఘాన్ని కనిపిస్తే, కొన్ని సొసైటీలని, కొన్ని ఎన్జిఓల్ని కనుక సంప్రదిస్తే ఒక ఇల్లు వచ్చేయచ్చు కదా, ఒక చేతికర్ర వచ్చేయచ్చు, ఒక పెన్షన్ సంపాదించవచ్చు. యేసు ప్రభు దగ్గర ఏం అడిగి సంపాదించాల్సింది ఉందో క్రైస్తవులకి ఇంకా అర్థం కాలేదు. అన్ని చోట్ల దొరికేదే యేసు ప్రభు దగ్గర కూడా అదే అడుగుతారు. సడన్గా అలా ట్రైన్లో వెళ్తూ లేకపోతే ఫ్లైట్లో వెళ్తూ అనుకోకుండా పక్కన ప్రైమ్ మినిస్టరో లేకపోతే రాష్ట్రపతి కూర్చున్నారని తెలిసిందనుకోండి, మీకు జనరల్గా భయపడతాం మనం, పక్కన కూర్చోము. అంటే అఫ్కోర్స్ మన ఇండియాలో అంత కహానీ లేదులే, కానీ విదేశాల్లో మాత్రం కొంచెం కొన్ని దేశాల్లో రాష్ట్రపతులు, పెద్ద పెద్ద మంత్రులు కూడా నార్మల్గానే తిరుగుతుంటారు, అందరితో పాటు కలిసిపోతారు. అలా సడన్గా మీరు వెళ్తున్న ప్రయాణంలో సడన్గా మీ పక్కన కూర్చున్న ఆయన ఒక చాలా అధికారి అనే సంగతి మీకు అర్థమైతే, చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని మీకు అర్థమైతే, లేకపోతే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రియో లేకపోతే రాష్ట్రపతియో అని మీకు అర్థమైతే ఏమడుగుతారు వాళ్ళని? మనం జనరల్గా మాట్లాడడానికి భయపడతాం. పోనీ ఆయనే కలుపుకొని, ఏం బాబు ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చదువుకున్నావు, ఏం చేస్తావు, ఆయనే పాపం కొంతమంది మాటలు పెద్దోళ్ళ మాటలు కలుపుతారు భయపడుతున్నాం అనుకోని. ఆయనే కలిపి, మరి ఏంటి సంగతి, మరి మీ ఊరే ఊరు? పలానా ఊరండి అయ్యా, మరి అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు? అంత పర్లేదా? ఓకేనా? పర్లేదు, నీకు ఎవరు కావాలంటే చెప్పు, నన్ను అడుగు అన్నాడు అనుకోండి. 500 చిల్లర ఉంటే ఇస్తారు సార్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి సార్. ఆయన కింద మీద చూస్తాడు, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు, ఏంటి కథ? ఆయన మ్యాటర్ అర్థమైపోతుంది. ఏమర్థం అవుతుందంటే తనెవరో ఇతనికి తెలియలేదని అర్థం. అలాగా ఎంత కూటం పెట్టుకొని
ఇంత మోకరించి సర్వాన్ని సృష్టించిన దేవుని వైపు చేతులెత్తి ఏం అడగాలో క్రైస్తవులకు అర్థం కాలేదు. ఇంకా చిల్లర డబ్బులే అడుగుతున్నారు. ఏం అడుగు ఉండాల్సింది? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఏం అడుగు ఉండాలి అసలు? యేసు ప్రభు నిలిచి, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడగగా, డబ్బులు కాదు ప్రభువా, ఆస్తులు కాదు ప్రభువా, నిన్ను చూచే నేత్రాలు ప్రభువా. హల్లెలూయా. దట్ ఐ కెన్ సీ, చూపు పొందగోరుచున్నాను. హల్లెలూయా. ఇంగ్లీష్లో మనం ఒక కొటేషన్ చదివాను. ఇఫ్ మైండ్ ఈజ్ బ్లైండ్ దెన్ ఐస్ ఆర్ యూజ్లెస్. మనస్సు గుడ్డిదైతే కళ్ళు ఉండి లేనట్టేనంట కదా. మైండ్ బ్లైండ్ అయితే ఈ కళ్ళు గుడ్డిది. అందుకే దేవుడు అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 15 చదవండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చాలు. వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, చూస్తున్నారు కానీ మ్యాటర్ అర్థం కావట్లేదు. నిజంగా మనం ఏమనుకుంటామంటే, అసలు యేసు ప్రభు మన కాలంలో వచ్చి ఉంటే ఎంతో బాగుండేదో అనుకుంటా. జనరల్ చాలామంది ఒక కొటేషన్ చదివాను. ఒకడు అంటాడు, అసలుగా యేసే దేవుడైతే అలాగ దిగొచ్చి నిరూపించమను, నిజంగా దేవుడు ఉంటే కనబడమను అంటాడు. దానికి ఒక సేవకుడు వచ్చిన జవాబు ఏంటంటే, ఆయన వచ్చి కనబడ్డాడు కూడా, కానీ మీరందరూ ఆయన్ని సిలువేశారు కదా. అందరూ ఏమంటారు? దేవుడు ఉంటే రమ్మను, కనబడమను. వచ్చిన ఆయన ఏం చేశారు? వీళ్ళు సిలువేశారు. అది మానవుల లెక్క. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఇశ్రాయేలీయులు ఎన్ని అద్భుతాలు చూశారు దేవుని దగ్గర, అయినా ఒక సందర్భం వచ్చేటప్పటికి విగ్రహాలకి మొక్కారు. మనమేమంటామంటే అన్నిని చూసి, వీళ్ళు పాపం యేసే దేవుడు అని తెలియదు, తెలిస్తే పాపం ఇలా విగ్రహారాధన చెయ్యరు అనుకుంటాం. మనం అమాయకులం. దేవుని స్వరం విని, దేవుని మహిమను చూచి, దేవుడు పెట్టింది తిని ఏం చేశారు ఇశ్రాయేలు? బొమ్మకెళ్ళి మొక్కేశారంటే నిజంగా ఆలోచించండి. దేవుడు కనబడినా మారరు కొంతమంది, దేవుడు మాట్లాడినా మారరు కొంతమంది. ఈ రోజున నిజంగా ఈ ప్రభువుని నమ్ముకొని ఇక్కడ కూర్చున్నామంటే మన నిర్ణయం కాదు, ముందు నిర్ణయం దేవునిది. దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే, దేవుడు పిలుచుకున్నాడు కనుకనే మన హృదయంలో ఆ విశ్వాసమును దేవుడే కలగచేయటం వల్లనే ఇక్కడికి వచ్చాం తప్ప ప్రియులారా, ఎంత వేదన తెలుసా. సువార్త ప్రకటించేస్తుంది నమ్మేస్తారనుకుంటున్నారా? అలా కాదు పద్ధతి. చాలామందికి ఇంకా అర్థం కాలేదు. ఏర్పాటు అనేది ఒకటి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టు ఒకసారి. దేవుని ఏమై ఉండాలి? ఏర్పాటు అయి ఉండాలి. దేవుడు కైనుతో మాట్లాడా లేదా? మన కైన్కి మారుమనసు వచ్చిందా? దేవుడు మాట్లాడితే మారుమనసు వచ్చేద్ది అనుకుంటున్నారేమో. నెబుకద్నెజరుకి కళ్ళిచ్చింది ఎవరు? దేవుడే. మరి నెబుకద్నెజరుకి మారుమనసు అవును వచ్చిందా? రక్షణ పొందుకున్నాడా? దర్శనాలు వస్తే, మాట్లాడేస్తే, స్వరం వినబడిపోతే, కనిపించేస్తే మారుమనసు వచ్చేద్ది అనుకుంటున్నారా?
ఏర్పాటులో ఉండాలి. ఆ రక్షణ అనే వరం పొందడం కొరకైనా ఏర్పాటు ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. అలాగా జనాలకి దేవుడు అర్థం కాలేదు. ఈరోజు ప్రభు దగ్గరికి మనం వచ్చామంటే ఎంతో గొప్ప ప్రణాళిక దేవునిది అనే సంగతి మీరు అర్థం చేసుకోండి. అలాంటిది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు న్యాయంగా మనం ఏం ప్రార్థన చేయాలో, ఏం కోరుకోవాలో కొన్ని విషయాలు నేను చూపిస్తాను బైబిల్లో నుండి. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. అలాగా ఈ సందర్భాలన్నీ బైబిల్లో రాయడానికి కారణం ఏంటంటే, మనము ఆయా భక్తుల జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికే. దేనికోసం? ఇప్పుడు గుడ్డివాడిని ప్రభు స్వస్థపరచడు కాబట్టి మీ గుడ్డితనం కూడా దేవుడు ముడతాడు అనేది కాదు లెక్క. ఇక్కడ ఆంధ్రలో ఒక సేవకుడు ఉన్నాడు, వినుంటారో పేరు, వాడపల్లి సత్యానందం గారని. ఆయన పుట్టుగుడ్డివాడు. ఆయన ఎన్నో అద్భుతమైన దేవుని పాటలు పాడుతూ ఉంటాడు. అర్థమైందా? ఆయన చెప్తాడు ఆయన సాక్ష్యంలో, నాకు ఎప్పుడు కళ్ళు కావాలని దేవుని అడగలేదండి, ఆయన వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆయన్నే చూస్తాను అంటాడు ఆయన. ఏం విశ్వాసం అది! హల్లెలూయా. కళ్ళు రాకపోతే నమ్మవా దేవుణ్ణి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ అన్నవరం దగ్గర ఉంటాడు. ఆయన గుడ్డివాడు అయ్యి ఉండి, డేవిడ్ రాజు గారని గుడ్డివాడు అంటే అడుక్కునేవాడు. ఇప్పుడు దేవుని పాటలు పాడతాడు. ఆయన అంటాడు, సినిమా పాటలు పాడుకొని బతుకునేవాడినండి, దేవుడు రక్షించుకున్నాడు, దేవుని పాటలు పాడుతున్నాను అంటాడు. వీళ్ళు లైఫ్ చూస్తే అసలు వాళ్ళ లైఫ్ మనం బతకలేము తెలుసా. కానీ వాళ్ళు దేవుళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా. రాత్రి అన్నాను కదా, ఆస్తులు కలిగి ఉండటం బట్టి కాదు, దేవుని కలిగి ఉండటం బట్టే సంతోషించాలి. మన సంతోషానికి కారణము దేవుడే అయి ఉన్నాడు. ఇప్పుడు ఇలా స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆయన కనిపించినప్పుడు నీ కోరిక ఏమిటి అని అడిగినప్పుడు, ఒక్కటి అడుగు నేను ఇస్తాను అని దేవుడు అన్నప్పుడు ఏం అడగడం న్యాయంగా ఉంటుందో ఈ గ్రుడ్డి భిక్షకుడైన భర్తిమయ్య గురించి నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది, ప్రభువా నా మనోనేత్రాలు తెరవబడాలి. స్తోత్రం చెప్పడం గట్టి ఒకసారి. ఏం నేత్రాలు తెరవబడాలి? ఎందుకు? ఆదము హవ్వలు కోల్పోయిన నేత్రాలు అవి. దేవుణ్ణి చూచే నేత్రాలు కోల్పోయారు. మీకు తెలుసా, ఏదైనా తోటలో ఆదము హవ్వలకి ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండేవి. వాళ్ళు పైకి చూసినప్పుడు పరలోకం కనిపించేది. అలా దేవుడు కనిపించేవాడు. మళ్ళా భూమిని చూసినప్పుడు జీవజంతు పశు పక్షులు కనిపించేవి. ఆత్మ సంబంధమైన నేత్రాలు ఉండేవి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే తినకూడని ఫలము తిన్నారో ఏమైందంట? వారి ఆత్మీయ నేత్రాలు మూయబడి ఈ శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. అదే రాస్తాడు నిన్న అక్కడ మనం చదివాం కదా, వారు కన్నులు తెరవబడిన వారై. ఏం కన్నులు అవి? శరీర నేత్రాలు. అంటే సైన్స్ అర్థమైపోయింది కానీ ఆత్మీయత ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు. లోకం అర్థమైపోయింది కానీ దైవత్వం అర్థం కావట్లేదు. ఖగోళ శాస్త్రం అర్థమైపోయింది కానీ దేవుడు అర్థం కావట్లేదు. దేవుడు అర్థం కావాలంటే దైవికమైన నేత్రాలు ఉండాలి. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదివినా సీరియస్లీ ఏం కనబడుతుందంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధ దీవెనలే కనపడుతున్నాయి. అంతకంటే ఆత్మ సంబంధమైన ఏం కనపడట్లేదు. ఎందుకు కనబడటం లేదు? ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. పౌలు అంటాడు ఎఫెసీ పత్రికతోటి, అయ్యా నేను మీకోసం ఏమని ప్రార్థన చేస్తున్నానో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చదవండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని తనను తెలుసుకొనుట యందు
మీకు జ్ఞానమును ఓకే, చాలా థ్యాంక్ యూ సిస్టర్, చాలా చక్కగా చదివారు. చాలామంది తడబడతారు అక్కడ ఆ చివరి మాట చదవడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమని ప్రార్థన చేస్తారంట? మీ మనోనేత్రాలు వెలికింపబడితే. ముందు మీకు అర్థమైంది ఏంటంటే దేవుడు మనలను పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టుదో మీకు అర్థమవుతుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. స్వస్థత ఇవ్వడానికి పిలవలేదు ఆయన మనల్ని. హల్లెలూయా. జాబ్ ఇస్తానని పిలవలేదు ఆయన మనల్ని. ఇళ్ళు వాకిలు ఇస్తానని అది ఇస్తాడులే, కానీ మన పిలుపు వెనకాల ఉన్న లక్ష్యం ఇది కాదు. హల్లెలూయా. మహిమ ఐశ్వర్యము. చెప్పండి, ఏం ఐశ్వర్యం? మనమేం ఐశ్వర్యం అడుగుతాం? అదే ఈ లోక ఐశ్వర్యం ఎవరిస్తానన్నాడు? సాతాను ఇస్తానన్నాడు యేసయ్యకి కదా. భూలోక రాజ్యములు దాని మహిమంతయు లోక మహిమంతయు నీకు ఇత్తును అన్నాడు. లోక మహిమనిస్తారంటే యేసయ్యా పరలోక సంబంధమైన మహిమనిస్తానని పిలిస్తే మన ప్రార్థన చేయండి నాయన అంటే చిల్లర డబ్బులే అడుగుతుంటాం మనం. ఏ డబ్బులు? అది అడగమని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంతో ఒక ఆయన అంట 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. అది ఏదో మీటింగ్కి వెళ్ళాను. 40 రోజుల ఉపవాసం ముగింపు అంట. జనం అందరూ వచ్చి ఆయన మెడలో దండేస్తున్నారు, ముగించుకుంటున్నాడట. చచ్చిపెట్టాడేమో మనకు తెలియదు కానీ ముగించిన. సరే ఎవరో అడిగారు, ఎందుకు ఉన్నారయ్యా 40 రోజులు ఉపవాసం అంటే? ఆయన భార్య అంటే వదిలేసి వెళ్ళిపోయిందంట ఆయన్ని. అంటే 40 రోజులు ఉంటే భార్య తిరిగి వస్తుంది అన్నాడంట ఎవరు. అందుకే ఉపవాసం ఉన్నాడంట. ఆవిడ రాలేదు. ఈ ఉన్నదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే దాని పెద్ద డబ్బా కొట్టి బ్యాండ్ మేళం పెట్టి పెద్ద సవకోటం పెట్టి ముగించుకుంటున్నావు. ఉద్ధరించేవాళ్ళే మరి బాబు. 40 రోజుల కోసం ఎవరికి వచ్చింది? ఎవరికి లాభం? ఇంకొక ఆయన అంటాడు, బ్రదర్ నేను ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాను అంటాడు. వెరీ గుడ్. మామూలుగా వెళ్ళలేదు తెలుసా, నేను ఫారెన్ వెళ్ళాలని 40 days ఉపవాసం ఉన్నాను అన్నాడు. ఉండకుండా కూడా వెళ్ళొచ్చు కదా. ఫారెన్ వెళ్ళాలంటే చాలా ప్రయత్నాలు ఉంది. 40 రోజులు ఉపవాసం ఉండాలా? వెళ్ళొచ్చిన వాళ్ళందరూ 40 రోజులు ఉపవాసం ఉన్నారు ఇంటికి పంపదీసి. అంటే ఉండి ఏది ఉపవాసం ఉండకుండా కూడా సంపాదించవచ్చు. దానికోసం కూడా అన్ని ఉపవాసాలు ఉన్నారంటే పిచ్చివాళ్ళ వెర్రివాళ్ళ అర్థం కాదు. నీ ఉపవాసము, నీ ప్రార్థన, నీ మోకాళ్ళు ఒక శ్రేష్టమైన దాని కొరకై ఉండాలి ప్రియులారా. ఆ ప్రయాసము వెనకాల ఒక శ్రేష్టమైన లక్ష్యం లేకపోతే ఎలాగా? నీ మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుడు నిన్ను నన్ను పిలిచిన దాని యొక్క నిరీక్షణ ఎలాంటిదో నీకు అర్థం కావాలి. 2 తెస్సలోనిక 2:14 చదువుతారా? 2 తెస్సలోనిక 2:14. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన. పర్లేదు సిస్టర్, చదవండి ఏం కంగారు. మిమ్మును పిలిచాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడాలి. మీరు రక్షణ పొంది యేసుక్రీస్తు యొక్క మహిమ ఏదైతే ఉందో ఆ మహిమను మీరు కూడా పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. పిలిచాడా దేవుడు మిమ్మల్ని? పిలిచాడా? ఆర్ యు ష్యూర్? ఏమనండి పిలవలేదండి, నా పేరేం పడలేదు, పేరు పెట్టి పిలుతాడండి. మరి సువార్త మీ దగ్గరకు వచ్చిందంటే పిలిచినట్టే. హల్లెలూయా. దేనివలన పిలిచాడంట? సువార్త వలన పిలిచాడంట. ప్రత్యేకంగా దినకరం గారి మీటింగ్లో పేరు పెట్టి పిలుస్తాడు అనుకున్నారా? అందరం పిలిచినట్టు. మేము అప్పుడు చిన్నప్పుడు దినకరం గారి మీటింగ్ అంటే సరే ఉపవాసం ఉండిపోయేవాళ్ళం. ఎందుకు? ఆయన పిల్లవాళ్ళు మా పేరు పెట్టి అని. ఫ్యామిలీ బయలుదేరి విజయవాడ వచ్చామండి. పెద్ద మీటింగ్ అప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో. ఎవరితో మాట్లాడలేదు. సీరియస్లీ ఈ రాత్రి నన్ను పిలవాలి. ఆయన పిలిచేటోడు కాదు, ఈ పక్కన పిలిచేటోడు, ఈ పక్కన పిలిచేటోడు కానీ
ప్రభు నా పేరంతా కొత్త పేరేం కాదే, నార్మల్ పేరే పిలవచ్చు కదా. రాజీవ్ ఉన్నది పెద్ద ఎవరికి నోరు తిరగని పేరా? ఏమన్నా సునీత అని పిలుస్తాడు, ప్రమిళ అని పిలుస్తాడు, సురేష్ అని పిలుస్తాడు. రాజీవ్ ప్రభువా సింపుల్ పేరే కదా. అర్థమైందా? ఆ 3 రోజుల కూటంలో ఆయన పిలవడు. మేము అన్నం తినేవాళ్ళం కాదు, ఇక కూటం అయిపోయింది కానీ పిలవలేదు ఆయన. ఇక మేము రిటర్న్ జర్నీ ఎవరు మాట్లాడటలేదు, అందరూ అలిగారు. అంతేలే ప్రభువా. దైవజనుడు పిలవకపోతే దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎలా పిలిచాడు? ఏంటి రుజువు అంటే, నీ దగ్గరికి ఈ సిలువ సువార్త వచ్చిందా, ఆయన పిలుపు నువ్వు అందుకున్నట్టే. మరి ఆ పిలుపు వెళ్ళకనున్న నిరీక్షణ ఏంటి అంటే, యేసుక్రీస్తు మహిమను పొందవలెనని. ఎలాంటి మహిమ అంటారా అయింది? చెప్పండి, స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. బైబిల్ చెప్తుంది యేసయ్య పరలోకములో ఉంటుండగా కూడా, పుట్టక ముందు కూడా పరలోకంలో ఉన్నాడు కదా, తండ్రితో సమానంగా ఉన్నాడంట. ఎలాగున్నాడు? తండ్రితో సమానంగా ఉన్నారంటే యేసుక్రీస్తుకు అప్పటికే ఒక మహిమ ఉండేది. హల్లెలూయా. ఆయన తన మహిమను విడిచిపెట్టి బట్టలు లేకుండా దిగంబరిగా తల్లి గర్భంలో పుట్టాడు. అందుకే పుట్టినప్పుడు ఆయన్ని మరలా పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల పాకలో పడుండబెట్టారు. అంటే అన్ని మహిమను విడిచిపెట్టేసి వచ్చాడు, మనలా బట్టలు ధరించాడు, తిరిగాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడే టైంకి కూడా మరలా బట్టలన్నీ లాగేశాడు, మరలా దిగంబరిగా వేలాడాడు. కానీ చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా. శిష్యులందరూ వచ్చి సమాధిలోకి చూసేసరికి ఆయన చుట్టిన గుడ్డలు చుట్టినట్టుగానే ఉన్నాయి, కానీ మనిషి లేడు లోపల. బట్టలు లేవు, గుడ్డలు ఇక్కడే ఉన్నాయి. అలాగెలా బయటకు వచ్చాడు? పాపం బట్టలు లేకుండా ఎక్కడ తిరుగుతున్నాడు అనుకుంటే, ఆయన్ని మరియ చూడగానే ఆల్రెడీ బట్టలు ధరించిన వానిలాగే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ బట్టలు కాదు, అది ఆల్రెడీ మహిమలో ఉన్నాడు. ఏం మహిమ అంటారు అది? ఆదాము కోల్పోయిన మహిమ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ తర్వాత యోహాను ఎప్పుడైతే ప్రకటన గ్రంథంలో చూశాడో, ఓ ఆ తేజో మహిమ. హల్లెలూయా. మొత్తం 3 మహిమలు. ఎన్ని మహిమలు? ఒకటి యేసు ప్రభుకి ఆల్రెడీ పరలోకంలో ఉన్న మహిమ, రెండోది ఆదాము కోల్పోయిన మహిమ, మూడోది ఆయన పాపమును, శరీరమును, లోకమును, మరణమును, పాతాళమును జయించి లేచాడు కాబట్టి పొందిన మహిమ. ఈ 3 రకాలైన మహిమను సంపాదించి ఆయన ఏమంటున్నాడంటే, నా మహిమను ఇస్తానంటున్నాడు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఆ మహిమను మీరును పొందవలెనని ఆయన మిమ్మల్ని పిలిస్తే మన ప్రార్థన ఏంటి? ఒక కడుపు నొప్పి, నడుము నొప్పి, ఒక 2 లక్షల అప్పులు తీరితే చాలు నాయన, పిల్లలకి పెళ్ళి అయితే చాలు. అది చేయకుండా ఉంటాడా? పోనీ చెప్పండి, పోనీ చేయకుండా ఆగిపోతాడా? హల్లెలూయా. పిల్లలు అడిగితే కానీ బట్టలు కొనిస్తలేరా మీరు? పండగ రాగానే పిల్లలు అడగకుండానే, పిల్లలు అడిగితేనే ఫీజులు కడుతున్నారా? పిల్లలు అడిగితేనే బొమ్మలు కొనిస్తున్నారా? కొన్ని అడిగి చేస్తారు, కొన్ని అడగకపోయినా. జనరల్గా మీరు బయటికి వెళ్ళారు, బజార్కి వెళ్ళారు, పిల్లలు ఇంట్లో ఉన్నారు, ట్యూషన్కి వెళ్ళారు, చదువుకున్నారు, అబ్బాయి బజార్కి వెళ్ళి అన్ని కాయగలు కొనగానే అక్కడ ఒక బాల్ కనిపించింది. ఎవరు గుర్తొస్తారు చెప్పోసారి? బాల్ బొమ్మ కనిపించింది. ఏం చేస్తాం మనం? ఆడ అడగలేదు కాబట్టి కొనియమంటారా? నాకు ఒక సామెత ఇప్పటికీ అర్థం కాలేదు. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. అవునా? నిజమా? మా అమ్మ అయితే నేత ముట్టుకెళ్ళి వేసి మరి కుక్కి పెట్టేసేది. గాడిద ఆటల్లో పడితే తినడీడు, ఎంత పొట్ట ఎంత వస్తే అప్పుడు అమ్మ ఊరుకునేదన్నమాట. అంతే, అమ్మలు అంతే కదా. పిల్లలు అడుగుతారు ఇంటి తిండమని, తిండి అంటేనే పారిపోతారు. చాక్లెట్లు అంటే ఇష్టపడతారు, తిండి అన్నం అంటే పిజ్జాలు, బర్గర్లను, KFC అను, పప్పు కూర పచ్చడి అంటే ఇష్టపడతారేంటి? అది జుట్టు పట్టుకుని లాక్కొచ్చి మూట గుద్ది తిను 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 అని పెడితే అప్పుడు కదా. నేను ఆ సామెత ఎందుకు వచ్చిందో ఆ సామెత, దాని వెనకలు నా మీనింగ్ మనకు తెలియదు, కానీ నేను నమ్మను. అలాగే దేవుడు కూడా అడగనిదే ఇవ్వడు అనేది ఏం లేదు. అడిగుడి మీకు ఇవ్వబడిన అన్నాడని, అడిగితేనే కానీ ఇవ్వనని ఎప్పుడు అనలేదు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి.
అడగకుండానే ఎన్నో ఇచ్చాడండి మనకి. కాబట్టి కొన్ని మీరు వీటిని అడగక మునిపే మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. కాబట్టి ఇవి అడిగితే ఎంత, అడగకపోతే ఎంత. కానీ కొన్ని ఉన్నాయండి, అడిగితేనే కానీ ఇవ్వడు. అది రక్షణ, అడిగితేనే ఇస్తాడు. పాపక్షమాపణ అడిగితేనే ఇస్తాడు. నాకు పరలోకం కావాలంటే అడుగుతేనే ఇస్తాడు. నాకు పరిశుద్ధాత్మ కావాలంటే అడుగుతేనే ఇస్తాడు. అది అడుగు అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, తట్టుడి మీకు తెరచేదను, వారికి దొరికేదను. తట్టుడి మీకు వెదకువానికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతివారికి ఆత్మను ఇచ్చేదానంటివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైన నీవు హల్లెలూయా. కాబట్టి దేవుని అడిగే అవకాశం వచ్చినప్పుడు ఈ చిల్లర ఐటమ్ అడగొద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, ముందు ఆయన రాజ్యమును నీతిని వెతికితే అప్పుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో ఆ విషయాలన్నీ కూడా మీరు అడగకుండానే దేవుడు ఏం చేస్తాడు? పేపర్ పిన్ని కొట్టేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 100 రూపాయలు థమ్స్అప్ బాటిల్ కొన్నారు అనుకోండి, డిస్పోజల్ గ్లాసులు 4 ఫ్రీగా ఇస్తాడు. ఎవడా అన్న బాటిల్ ఇచ్చారన్న, మరి తాగదు, 4 ఉన్నాం అన్న అంటే ఆడు ఏం చేస్తాడు? పర్లేదన్నా తీసుకోండి అని 4 గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తాడు. కాబట్టి 100 రూపాయలు థమ్స్అప్ బాటిల్ కొన్నావు కాబట్టి 4 రూపాయలు పెద్ద లెక్కేసుకోడు అతను. తీసుకున్న పర్లేదు, కావాలంటే అడిగితే ఇంకోటి కూడా ఫ్రీగా ఇచ్చేస్తాడు, ప్లాస్టిక్ గ్లాసులు కదా. థమ్స్అప్ బాటిల్కి 4 గ్లాసులు ఫ్రీగా వస్తాయి. నువ్వు 4 గ్లాసులు కొన్ని థమ్స్అప్ బాటిల్ ఫ్రీగా వస్తుంది అనుకుంటే ఎలాగ అవుతుంది చెప్పు సరే. 4 గ్లాసులు కొని ప్లాస్టిక్ గ్లాసులు 4 రూపాయలు ఇచ్చి తీసుకొని థమ్స్అప్ బాటిల్ ఇస్తారా అంటే కింద పైకి చూస్తాడు. ఎవరన్న మంది? ఖచ్చితంగా మన గూడూరు అయితే కాదు, అల్లెలు ఏ ఒరిస్సా అయి ఉంటుంది అంట. అర్థమైందా? లేకపోతే ఇప్పుడు ఫోన్ కొన్నాం అనుకోండి, 10,000 పెట్టి ఫోన్ కొంటే ఈ బ్యాక్ కవర్ 100 రూపాయలది ఫ్రీగా ఇస్తాడు. ఎవడా? మీరు 100 రూపాయల కవర్ కొని ఫోన్ ఇస్తారా అంటే మరలా మీది ఒరిస్సా అయి ఉంటుంది అయితే ఖచ్చితంగా. కొంచెం అమాయకులు ఒరిస్సాలో పాపం అంతగా లేదు, అందుకే అంటున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒరిస్సాలో కాశీపూర్ అనే ఊరుంది. ఏ ఊరు? వాళ్ళకి కొబ్బరి బొండం ఎలా ఒలవాలో తెలియక నీళ్ళలో వేసి ఉడికేసేవారు దాన్ని. కొబ్బరి బొండం ఉడకబెడితే వస్తుందా? ఎంతకీ ఉడికేది కాదు అది. అర్థమైందా? తర్వాత ఆ మధ్యన ఆకలికి పాపం కరువు ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే మామిడికాయల్లో టెంకాయలు కూడా లోపల దాన్ని ఉడకబెట్టి తినేసారు. తెలీదు అది విషం అని. తినేసి చాలామంది చచ్చిపోయారు. అంత అమాయకపు ఊరు అనమాట కాశీపూర్. అందుకే ఒరిస్సాలో ఎవరన్నా అమాయకుడు కనపడితే ఏమయ్యా నీది కాశీపూరా అనేవాళ్ళు అనమాట. అలాగా 4 కప్పులు కొని థమ్స్అప్ బాటిల్ అడిగాడంటే ఖచ్చితంగా కాశీపూర్ అడిగి ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పుకుంటే ఒకసారి. అలాగ నువ్వు రాజ్యమును వెతుకు, ఇవన్నీ అడగాల్సిన అవసరం లేకుండా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు స్కూల్లో జాయిన్ అయితే డ్రెస్ వచ్చేద్ది, బ్యాగ్ వచ్చేద్ది, షూస్ వచ్చేస్తాయి కదా, బెల్ట్ వచ్చేది, టై వచ్చేది. స్కూల్లో జాయిన్ అవ్వకుండా వేసుకుంటానంటే ఎందుకు ఇస్తాడు చెప్పు సార్. మ్యాటరే, పద్ధతి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నిజంగా ఈరోజు మనం ఆత్మ సంబంధులమైతే ఏం అడగాలో తెలుసా? మనోనేత్రాలు వెలిగించబడాలి ప్రభువా.
మనోనేత్రాలు వెలిగించబడితే, కళ్ళు తెరవబడితే, నీవు గనుక చూపు పొందుకుంటే, ఒక్కసారి దేవుణ్ణి చూచే నేత్రాలు మీకు కలిగితే, ఈ బైబిల్లో నుండి ఆత్మ సంబంధమైన వాటి యొక్క విలువలేంటో నీకు అర్థమైపోతే, ఈ లోక సంబంధమైంది ఎప్పుడు అడగవు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి కనాను దేశము రాసి ఇచ్చేశాడు. ఏం దేశము? దానికి ఏమేం పేరు? పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. వాగ్దాన దేశము. హల్లెలూయా. ఆ దేశానికి ఎప్పుడు కరువు రాని దేశము. హల్లెలూయా. అది ఆకాశ వర్ష జలము త్రాగు దేశము. హల్లెలూయా. దాని కొండలను తవ్వితే రాగి ఇనుము బయటకు వచ్చు దేశం అంట. అంత ఖనిజాలు ఉన్నంట లోపల, మైన్స్. వావ్. అలాంటి నేల మనకి భూమి దొరికితే మనం ఊరుకుంటామా? కానీ అబ్రహాం అంట అంత విశాలమైన స్థలం పెట్టుకొని ఉన్నాడు. దేవుడు ఒకరోజు అలా తిరిగి వచ్చాడు. అబ్రహాంకి మరి భూమి రాసి ఇచ్చాం కాబట్టి మరి ఎంజాయ్ చేస్తుండొచ్చు అని దిగొస్తే, ఏ ఖాళీగా ఉంది ల్యాండ్ అంతా. బాబా అబ్రహామా అంటే కనబడతలేదు. ఆ మూలకు చిన్న షెడ్ ఒకటి కనిపించింది. ఎవడు తోటమాల అయి ఉంటాడు. బాబు తోటమాలి గారు, మరి ఇక్కడ మన అబ్రహాం ఉండాలండి అంటే, నేనేనండి లోపల ఉన్నాను అన్నాడు. నువ్వేంటే ఆ షెడ్లో ఉన్నావేంటంటే, సొంత ఈ ల్యాండ్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? పెద్ద మేడే కట్టేసుకుంటాం, పెద్ద క్యాంపస్ కట్టేసుకుంటాం, అంతే కదా. ఒక చోట ఇల్లు, ఇంకో చోట గెస్ట్ హౌస్, ఇంకో చోట స్కూలు, ఇంకో చోట హాస్పిటల్, ఇంకో చోట కాలేజ్. మనకు బోల్డ్ ప్లాన్లు ఉన్నాయి. అల్లెలు ల్యాండ్ ఇవ్వడమే పాపం. దర్శనాలు మారిపోతాయి మనకి. దేవుడు అంటాడు అన్నీ కట్టుకొని చక్కగా సంతోషంగా ఉండొచ్చు అంటే, లేదు ప్రభా పర్లేదు ప్రభా, ఈ షెడ్ చాలు నాయన అంటే. ఈ షెడ్లో ఏం చేస్తావు నువ్వు? మరి ఇంత ల్యాండ్ ఏం చేస్తావు అయ్యా అంటే, మా పిల్లలు ఉంటారు, భవిష్యత్తులో ఉంటారు కదా, ఆ పిల్లలకి రాసి ఇచ్చేస్తారండి. నీకు ఇంకా పిల్లలే లేరు, అదే నువ్వు ఇస్తావు కదా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అక్కడ కూడా దేవుడికే ఫిట్టింగ్ పెట్టాడు. మరి నీకేం కావాలి అంటే, పునాదులుగా లాపట్టడం కావాలి. ఏం దృష్టి అండి అది? పునాదులా? ఏం పునాదులు అంటాడు దేవుడు. అదే ప్రభు ఒకసారి నీతో మాట్లాడుతుంటే నీ వెనకాల కనిపించిందంట. చూసావా? మరి మాట్లాడుతుంటాం కానీ రౌండ్ వేసేస్తుంటాం మన కళ్ళతోటి. కారు ఉంది, సోఫా ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, పెద్ద ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి మనం మొత్తం కవర్ వేసేస్తాం మనం. అబ్బో చిన్న కారు కాదు, పెద్ద కారే కదా. ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం పొరపాటు. అందుకని మనకు చెప్తారు తలదించుకుని రావాలి. అన్నీ లెక్కేసేయకూడదు అక్కడ. అర్థమైంది? అన్నీ ఉన్నాయి, 2 కుక్కలు ఉన్నాయి. అలాగే అబ్రహాం గారు ఇప్పుడు దేవుడు ఎందుకు కనిపించి, మరి అబ్రహమ్మ పలానా మాట్లాడుతుంటే దూతలు గోమేధికము తీసుకుని వెళ్తున్నారు, పుష్యరాగం అనే రాయి తీసుకుని వెళ్తున్నారు, ఇంకేది నీలిమణి అనే రాయి. మణులండి, బండరాలు కాదు. ఏంటవి? మణుమాణిక్యాలు, అమూల్యమైన రత్నములు. దాంతో ఏం చేస్తున్నారు? పెద్ద మేడ కడుతున్నారా, లేకపోతే చిన్న చిన్న రాళ్ళు పెట్టి నెక్లెస్ ఏం చేస్తున్నారు? లేదు, అలా పేరుస్తున్నారు గ్రౌండ్ అంతా. ఒరి నాయన, వీడు దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాం గారు, దూత గారు, నేను నడుతుంది అక్కడ బిల్డింగా. ఆ బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుందిలే అన్న. మరి ఏంటిది? ఫౌండేషన్ వేస్తున్నాం. వామ్మో, ఫౌండేషన్ మనం రాళ్లతో వేస్తే వాళ్ళు రత్నాలతో వేస్తున్నారు. హల్లెలూయా. మరి ఫౌండేషన్ ఇంత కాస్ట్లీ అయితే పిల్లర్లు, గాడలు, స్లాబులు అంటే కొన్ని యుగాలు దాటాలంటున్నారు దేవదూతలు. వామ్మో, ఏమైనా ఐడియా ఉందా ఎవరి కోసం కడుతున్నాడు దేవుడిది అంత అంటే? ఏమో మాకు కూడా ఐడియా లేదు. భవిష్యత్తులో ఒక జనాంగం కోసం అంటే మా కోసం కాదా? అంతే. అబ్రహాం నీళ్ళు తాగట్లేదు, అన్నం తినట్లేదు. దేవుడు అడుగుతాడు, ఏమైంది, ఎందుకు కలిగావు? ఏం లేదు సార్, మీరు పెద్దోళ్ళు, పెద్ద పెద్ద ప్లాన్లు మీకు ఉంటాయి, మమ్మల్ని పట్టించుకుంటారా, మేము చిన్నోళ్ళు. అరే ఏమైందయ్యా నీకు? ఏంటి ప్రాబ్లం ఏంటి? ల్యాండ్ ఇచ్చాను కదా. అంతేలే ప్రభా, భూమి మీద మాకు, పరలోకంలో మీకు, మాకేమైనా ఇస్తారా? ఏంటి ప్రాబ్లం ఏంటంటే, ఏదో బిల్డింగ్ కడుతున్నట్టున్నామంట కదా అంట.
నువ్వు ఎప్పుడు చూసావు అంటే మాట్లాడుతుంటే రౌండ్ వేసానులే. అది బిల్డింగ్ అని నీకెలా తెలుసు? బిల్డింగ్ కాదు, దూతలకు కూడా తెలీదు. పట్టణం. హల్లెలూయా. ఏంటది? బిల్డింగ్కి అర్థం ఏంటి? పట్టణమే. అంటే ఇప్పుడు పట్టణం అంటే మన ఇప్పుడు చెన్నై సిటీ అంత, హైదరాబాద్ అంత ఉంటుందా అంటే 2,500 కిలోమీటర్ల పొడుగు, 2,500 కిలోమీటర్ల వెడల్పు, 2,500 కిలోమీటర్ల ఎత్తుగల పట్టణం అట. బిల్డింగ్ కంటే కొలతలు ఉంటాయి, పట్టణంకి కూడా కొలతలు ఉంటాయా? ఇప్పుడు దీనికి వెడల్పు ఉంది, పొడుగుంది, ఎత్తుంది కదా. టేబుల్కి ఉండొచ్చు, వెడల్పు పొడుగు ఎత్తు ఒక బిల్డింగ్కి ఉండొచ్చు, కానీ పట్టడానికి ఎలా? హౌ? వెడల్పు పొడుగు అంటే తెలిసిపోద్ది, ఎత్తు కూడా సమానమేనంట. అంటే పట్టడం అంత ఎత్తు ఉంటుందా? దేని బట్టి ఎత్తు కొలిచారో మరి. అది ఒక దూత కొలతయే, మన చేతులు సరిపోవు. హల్లెలూయా. ఎవరి కోసం అది అంటే సంఘము కోసం. హల్లెలూయా. ఎవరి కోసం అంటే, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు మేము సంఘం కాదా అంటాడు అబ్రాహం గారు. మీరు ఇశ్రాయేల్ జనాంగం, నిబంధనతో కూడిన ప్రజలు. మరి వాళ్ళకున్నది ఏంటో మాకు లేదేంటో. మీరు గొర్రె పిల్ల రక్తముతో నిబంధన చేసుకుంటే, సంఘము యేసు రక్తముతో నిబంధన చేసుకుంటే తేడా ఉంది బాస్, తేడా ఉంది బాస్. హల్లెలూయా. మరి మాకు గొర్రె పిల్ల రక్తముతో నిబంధన చేసుకున్నది పాత నిబంధన. మరి పాత నిబంధన భక్తులందరికీ భూమి మీద శ్రేష్టమైన దేశం ఇచ్చా. మరి కొత్త నిబంధన భక్తులకి పాపం వాళ్ళు వెలివేయబడి, ప్రభు నమ్ముకుందుకు తిట్లు పడి, దెబ్బలు పడి, ఉన్న భూమి పోయి, ఉన్న జాబ్ పోయి, ఉన్న ఫ్యామిలీ పోయి, బిక్కు బిక్కు అనుకుని బతుకుతున్నారంటే అంత త్యాగం చేస్తారా ప్రభు అంటే? మరి అంతే. మరి యేసు కొరకు వారు పడిన శ్రమల వలన వారి కొరకు మహిమగల పట్టడం రెడీ చేస్తాను అన్నాడు. మన ప్రార్థన మళ్ళా భూములు, స్థలాలు, ఓరి చిల్లర డబ్బులు ఎరుకునే బుద్ధి పోలేదు మనకి. చూడు, ఇంత చేసి కూడా ఒట్టిన ఇచ్చేస్తాడు చెప్పండి. ఆ హెబ్రీ పత్రికలో పౌలు అదే రాస్తాడు. హెబ్రీలు అంటే ఎవరు? యూదులకే. యూదులారా, మీకు ఈ యెరూషలేమేమో, మాకు ఆ యెరూషలేము. దేని కొరకు సిద్ధపడుతున్నారు? ఒక్కసారి దానిని చూడండి ప్రియులారా. అబ్రహాము పునాదులు చూసే వదిలేశాడు అన్నీ. నాకు వద్దులే ప్రభు, మా పిల్లలకి రాసి ఇచ్చేస్తాను. మరి నువ్వు? నేను షెడ్యూల్లోనే ఉంటాను, ఎంజాయ్ చేయవే. నేను చెయ్యను. ఏమో ఏడ్చాడు అబ్రహాము, ఎలా అలిగాడు అబ్రహాం మనకు తెలియదు. కానీ యూదుల 12 గోత్రికుల పేర్లు నూతన యెరూషలేం పట్టణపు గుమ్మల మీద రాయించుకుంటాను, కానీ వదలలేదు ఆయన. స్తోత్రం చెప్పడం కంటే ఒకసారి సంఘం కోసమే కాదు, మాకు కూడా అని చెప్పి ఒట్టనే రాదయ్యా. త్యాగాలు చెయ్యాలి, సమర్పణలోకి రావాలి, ఉపదేశంలోకి రావాలి, ప్రతిష్టలోకి రావాలంటే అబ్రహాం అన్ని వదిలేసాడు యేసయ్య కోసం. ఇది ప్రతిష్టలో లేకుండా, సమర్పణలో లేకుండా, దేవుని కోసం ఏ త్యాగం చేయకుండా, ఈ లోక సుఖాన్ని విడిచిపెట్టకుండా మహిమగల పట్టణంలోకి ఎలా వెళ్తాం అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి మీరు. అవ్వా కావాలి, బొబ్బా కావాలంటే దొరకదాలు. ఏంటిది? పిల్లోడు ఏడుతున్నాడు, అమ్మ ఆకలే, బో పెట్టమ్మా అంటాడు. నారా ఎత్తానంటే లేదు, అవ్వే పెట్టాలి. ఇప్పుడు అవ్వా కావాలి, బొబ్బా కావాలి, ఎలాగవుతాయి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవ్వ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోద్ది పాపం ప్రభు సన్నిధికి. నేను అన్నం బువ్వ కావాలంటే ఎవరు పెట్టాలంటే అది రెండు దొరకదు. మరి భూమి మీద సుఖపడాలి. ఒకసారి సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, ధనవంతుడు లాజరు స్టోరీ. ధనవంతుడేమో భూమి మీద ఎన్నో సుఖాలు అనుభవించాడు, చచ్చి నరకానికి వెళ్ళాడు. కానీ లాజరు పాపం ఎన్నో బాధలు పడ్డాడు, చచ్చి పరదేశకి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు అని చెప్పిన తర్వాత, రే పిల్లలు
మరి చెప్పండి అబ్బాయి, ధనవంతులాగా ఉండాలనుకుంటున్నారా, లాజర్ లాగా ఉండాలనుకుంటున్నారా అంటే ఒకడు లేచి అన్నాడంట, నాలా అంటాడు, మా టీచర్ గారు భూమి మీద ధనవంతులాగా ఉండాలనుకుంటున్నాను, చచ్చినాక లాజర్ లాగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఇది అవ్వా బువ్వా రెండు అంటే ఏం ఆప్షన్ రా నాయన ఇది. నువ్వు భూమి మీద లాజర్లాగా ఉంటే చచ్చినాక పరలోకంలో సుఖంగా ఉంటావు. లేదు భూమి మీద దంతులాగా అన్నీ అనుభవించినా కొన్ని రోజులతో చచ్చిన నరకానికి వెళ్తావు. ఎందుకా బాధ? కొద్ది రోజులు కష్టపడు, నిత్యమైన సుఖ సంతోషాలు దేవుడిస్తాడు. లేదు, ఈనాటి క్రైస్తవుల ప్రార్థన ఏంటంటే ధనవంతుడయ్యి ఉండాలి, లాజర్ అయ్యి ఉండాలి, రెండు బ్యాలెన్స్ చెయ్యాలి, కొంచెం 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 రెండు పడవల మీద కాలు వెయ్యాలి కదా, అది ఇస్తాన్నాడు దేవుడు. లేదు, జక్కయ్య గారు డబ్బు పిచ్చి, డబ్బులంటే వదిలేటోడు కాదు అసలు, అంత పిసినారి, డబ్బులు డబ్బు 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 అన్నవాడు ఒకరోజు ఏమైందో అన్ని డబ్బులు పనిచేస్తాను అంటున్నాడు. డబ్బులు కావాలని డబ్బులు ఇస్తేనే కానీ మొహం చూడు, అలాంటిది డబ్బులు ఏం చేస్తానన్నాడు, పేదోళ్ళకి మొత్తం పనిచేస్తా, ఎవరేమైనా దోచుకున్నానో వాళ్ళకి 400 ఇచ్చేస్తా పట్టు ఇచ్చేస్తా అంటున్నాడు. ప్రభు వచ్చి అంటాడు, ఏంటి ఒక ప్రసంగం చేశాడా? మరి జక్కయ్య, మరి నేను మీ ఇంటికి రావాలంటే మరి నువ్వు అన్నీ అమ్మేసుకోవాలన్నాడా? ఏ ప్రసంగాలు ఏం లేవే, అన్నీ శిష్యులు అడుగుతున్నారు, ఏంటి ఇంత మార్పుకు అసలు రీజన్ ఏంటంటే, నా హృదయంలో చిన్న కోరిక పుట్టింది, యేసుని చూడాలని. హల్లెలూయా. యేసుని ఎప్పుడైతే చూసేసాడో డబ్బు పిచ్చి మొత్తం వదిలేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు కూడా ఉందా డబ్బు పిచ్చి? ప్రభుని అడగండి, ప్రభు ఒక్కసారి నిన్ను చూచే నేత్రాలు ఈ ప్రభువా. డబ్బు పిచ్చి, బంగారం పిచ్చి, బట్టలు పిచ్చి, స్టైల్ పిచ్చి, భూములు పిచ్చి అన్నీ ఎగిరిపోతాయి. నిజం చెప్తాను, అబ్రహాంలాగా పరలోకపు దర్శనం ఒకసారి చూడండి. ఒక్కసారి పునాదులు గల పట్టణం చూపి ప్రభువా. అన్నీ ఎక్కలేదు, ఒక కలర్ చూపించేసి, ఫ్లోరింగ్ చూపి, దేంతో కట్టావు? శుద్ధ సువర్ణమును పోలిన రాజవీధులు. మీరు ఈ తారుతో వేయడానికి తెప్పలు పడిపోతున్నారు రోడ్డు. పరలోకంలో దేవుడు శుద్ధ సువర్ణం అంటాడు, మేలిమి బంగారంతో చేశాడంట. రోడ్డే బంగారంతో వేసాడు. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్ఫటికమును పోలినదై ఉన్నదంట పట్టణం. స్ఫటికం అంటే ఏంటి? గాజు అండి, ఇది ప్లాస్టిక్ కానీ చెప్తున్నాను. గాజు చూసారా? గ్లాస్ ప్లేట్లు ఉన్నాయి. మరి బంగారం చూసారా? చూడండి, వేసుకుంటాం కూడా. హల్లెలూయా. మనం తక్కువలేం కాదు. కానీ బంగారపు గాజు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదు. బంగారపు గాజు, స్ఫటికం అంటే అది శుద్ధ సువర్ణమయమైన స్ఫటికమును. 21:18 చదవండి ప్రకటన గ్రంథం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణం అంటే బామ్మో, ఆ వర్ణన చూడండి. ఇది ప్లాస్టిక్. దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే, దీని గాజుకి బయట నుండి లోపలే ఉందో కనిపిస్తుంది కదా. అంత మనకి అసలు ఉందా లేదో తెలిసి కనిపిస్తుంది. ఒక్కోసారి అయితే మన మొహం మనకు కనపడుతుంది అర్థంలో. దాని గాడులండి, ప్రాకారాలు, స్ఫటికము, స్వచ్ఛమైన స్ఫటికము, శుద్ధ సువర్ణము. సైంటిస్టులకు కూడా తెలీదు బంగారపు గాజు అంటే ఏంటో. ఎందుకంటే బంగారం ఉంది, గాజు ఉంది, అది వేరే మెటీరియల్, ఇది వేరే మెటీరియల్. కానీ దేవుడు ఏ మెటీరియల్తో చేసాడో మనకు తెలియదు. కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగని బంగారం గాజులు ఉన్నాయనుకున్నారా పరలోకంలో? యోహానుకు అలా కనిపించింది. ఆ మెటీరియల్ పేరేంటో కూడా దేవుడు చెప్పలేదు. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. యోహాను అంటాడు, ప్రభు ఇది చూడు, మన భూమి మీద అచ్చ గ్లాస్ లాగా ఉంది ప్రభు, గ్లాస్ ఫినిషింగ్. ప్రభు అంటాడు, అదే రాసుకో, కానీ గ్లాస్ కాదు అది. హల్లెలూయా. మరి పేరేంటి ప్రభు అంటే, చెప్పేస్తాం మరి, పైకి వచ్చి చూడమని అందరినీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఇది గోల్డ్ కలర్లో ఉంది గ్లాసు,
మన గాజేమో గాజు కలర్లో ఉంటుంది, కొంచెం డై వేస్తే అట్లా కలర్ అవుతుంది. గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ అండి, కలర్ కాదు, ప్యూర్ గోల్డ్. అదే రాసుకో అన్నాడు. గోల్డెన్ రాసుకోమంట, స్వచ్ఛమైన సువర్ణ అదే రాసుకో. ఇంతకీ ఏం మెటీరియల్ అది? పరలోక సంబంధమైన మెటీరియల్ అది. పేరు చెప్పం ఎక్కడ. దమ్ముంటే అక్కడికి వచ్చి చూడమని దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్తామా? మారు మనసు ఉండాలి, బాప్తిసం ఉండాలి, రక్షణ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, సంఘంలో చేర్చబడాలి. అప్పుడు అన్ని కహానీలు ఉన్నాయా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా? అక్కడ జీవ వృక్షం ఉందంట. ఏముంది? ఎన్ని? ఒకటే. అది నదికి ఇరువైపులా ఉంది అన్నాడు. ఎటు ఉంది? ఒక్క చెట్టు రెండు వైపులు. హావు ప్రభువా, ఎలా? అబ్బా చెప్పేస్తాం మరి. వచ్చి చూడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. మరి అన్నీ చెప్పేస్తే ఎలాగుంటుంది? నాకు కూడా తెలీదు, మేము కూడా చెప్పలేం, తెలిసినా చెప్పం. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళాక మనకి ఎక్సైటింగ్ ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. మరి రాజీవానికి చెప్పడం చేతకలేదు కానీ ప్రభువా సూపర్ ఉంది అనాలి కదా మీరు అక్కడికి వెళ్ళి. హల్లెలూయా. ఊహకందనిది. ఎంతగా అంటే కంటికి కనబడలేదు, చెవుకి వినబడలేదు, చెప్పినా మనుషుల హృదయానికి అర్థం కాలేదు. అటువంటి శ్రేష్టమైనవి దేవుడు మన కోసం సిద్ధపరిస్తే మన ప్రార్థనలన్నీ ఒక ఎకరం భూమి, ఒక పొలం, ఒక ఇల్లు, ఒక వాకిలి, ఒక జాబ్. దేవుడు అనుకుంటాడు ఇంకా చిల్లర బుద్ధి పోలేదు వీళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దృష్టంతా పునాదులు గల పట్టణం మీద పెట్టండి ప్రియులారా. దృష్టంతా పైనున్న యెరూషలేము మీద పెట్టండి. ఆ చూపు సంపాదించండి. మహిమ గల వాటిని నిదానించి చూడగలుగునట్లుగా ఒక్కసారి అడగండి ప్రభువుని. ప్రభువా ఒక్కసారి చూపించు ప్రభువా. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ప్రభు నాకు ఎప్పుడైనా చూపిస్తాడంటే పరలోకం ఎప్పుడు చూపించలేదు, నరకం చూపించాడు చాలాసార్లు. అర్థమైందా? అలాగా కల్లో నరకం చూశాను, రాకడ చూశాను, మహాశ్రమలో చూశాను, ఆ మిడతలో చూశాను. ఆ సావు రాదంట ఆ 5 నెలలు, అది ఎలా ఉంటుందో చూశాను. వామ్మో, పరలోకం నేను చూపాను. ప్రైజ్ ది లార్డ్. అలాగా ఒక్కసారి భూమి మీద ఉన్న ఈ ఐశ్వర్యం పిచ్చి వదలాలంటే బైబిల్లో ఉన్న మహిమగల వాటిని చూడండి ఒక్కసారి. హల్లెలూయా. గ్రుడ్డి భిక్షకుడు అడుగుతున్నాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రెండోది చూస్తారా? ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. రాజును ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని. అప్పుడు రాణి అని ఎస్తేరు స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఈ ఆఫర్ చూడండి. నువ్వు అడిగితే రాణి, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే నువ్వు అడిగితే రాజ్యం, సగం రాజ్యం కట్ చేసి నేను రాణిగా ఇచ్చేస్తానంటే ఎంత మంచి ఆఫర్ ఇది. రాజ్యమే, ఒక దేశమే పంచిచ్చేస్తానన్నాడండి. కానీ ఇవేమన్నది? నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఎక్స్ట్రా వద్దు సార్, ఎక్స్ట్రా ఏమి వద్దు. నా జనులు మీ దేశంలో హింసింపబడుతున్నారు, వాళ్ళకు క్షేమం కలగాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి అన్న ఆయన అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాను, ఉగాండా, రువాండా, మన సంఘం కోసం ప్రార్థన చేయండి. ఎవరు మీ జనులు అంటే ఎవరు చెప్పు సార్? మన జనులు అంటే ఎవరు చెప్పు సార్? అన్ని జనుల క్రైస్తవులండి.
సంఘ పరిపూర్ణత రావాలి ప్రభువా. పార్టీల కోసం, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తారు. ఎప్పుడో దారి తప్పిపోయారండి వీళ్ళంతా. దేశాలు రాజకీయాలు, రాజకీయ నాయకులు రాజ్యాలు కావు. సంఘం కోసం ప్రార్థించాలి, సంఘం కోసమే పాట పడాలి. మోషే ఐగుప్తు కోసం ప్రార్థన చేశాడా? ఐగుప్తులో నలిగిపోతున్న ఇశ్రాయేలు కోసం ప్రార్థన చేశాడా? దానియేలు బబులోను దేశం కోసం ప్రార్థన చేశాడా? బబులోను దేశంలో నలిగిపోతున్న యూదులకు బయటపడాలని ప్రార్థన చేశాడా? ఎటో పోయారు మనుషులందరూ, ఎటో లక్ష్యం కోల్పోయారు. సేవకులు కూడా క్రైస్తవుల కోసం ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి, సంఘం వేరుపాటు కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు అన్యజనుల కోసమైన ప్రార్థన, ఏమైనా ప్రార్థన చేస్తే ఏంటా ప్రార్థన అంటే రాజకీయాలు బాగుపడాలి, రాజకీయ నాయకులు బాగుపడాలి, పార్టీలు బాగుపడాలి, ఎలక్షన్ జరగాలి, ధరలు తగ్గాలి, పాటల పాడి, ఇది కాదు. జనులు రక్షణ పొంది సంఘంలోకి రావాలి. సువార్త ప్రకటన వ్యర్థం కావద్దు, ప్రభువాని సిలువ వ్యర్థం కావద్దు. ప్రజలకు అవకాశం ఉంటుండగానే, కృపకాలం అందుబాటులో ఉంటుండగానే వారు సువార్తను నమ్మి సంఘంలో చేర్చబడి రాబోయే మహా ఉగ్రత దినమును తప్పించుకోవాలని ప్రార్థన చేయడం మానేసి, ఎంత మంచి ఆఫర్ అండి రాణికి. రాణి, నీ ఆహారం బాగుంది. ఫస్ట్ ఏమో నీకేం కావాలంటే, ఏం లేదు సార్ భోజనానికి రండి మా ఇంటికి అన్నది. అంతే. అవును సరే పద అన్నాడు. భోజనం చేస్తూ రాజు డౌట్ వచ్చి, ఇంత మంచి ఆహారం సడన్గా ఎందుకు పెట్టింది? ఈరోజు బర్త్డే కూడా కాదే, మ్యారేజ్ యానివర్సరీ కూడా కాదే, పండగ కూడా కాదే, కూర్చుతో గడబడే. రాణి, నీ విజ్ఞాపన ఏమి? హల్లెలూయా. ఎక్కువ ఏం లేదు సార్, నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. హల్లెలూయా. నా జనులకు క్షేమం కలుగునుగాక, నా జనులకు రక్షణ కలుగునుగాక, నా జనులలో ఆత్మీయత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పెద్దవాడై ఏం చూశాడంట? తన ప్రజల భారమును చూచి. నిర్గమకాండము 2:10-11 చదవండి. ఎన్ని ఉపవాసాలు ఉండి, అమ్మ చదవండి ఫస్ట్. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత మా 11 చదవండి చాలు. మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, చాలు స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఇది తన జనుల యొద్దకు పోయి, తన జనులు పడుతున్న భారము, తన జనులు పడుతున్న వేదన, తన జనుల బంధకాలు, వారి వీపులున్న కొరడా దెబ్బలు చూచి ఐగుప్తు సుఖాలన్నీ విడిచిపెట్టేశాడంట. ఉందా మీకు భారం? 24 గంటల జాబుల కోసం ప్రార్థన చేయించుకుంటారు కానీ సేవకు సమర్పించుకుంటున్నాను అన్నా అనేవాళ్ళు దొరకరు మనకి ఈరోజు. ఏంటో కానీ మా అబ్బాయి అండి మరి సింగపూర్ వెళ్ళాలనుకున్నాను. వీళ్ళు సేవ ఎవరు చేయాలండి? మాకు వయసు అయిపోయింది, ఉంటామో పోతామో మాకే తెలియదు. ప్రభు రాకడ ఆలస్యమైతే భవిష్యత్ తరాలకి ఈ ఉపదేశాన్ని అందించిన సేవకులు ఏరి చెప్పండి ఒకసారి మీరు. నేను అందుకే యూత్ మీటింగ్కి వెళ్ళా. ఎంత ప్రసంగం చేసిన తర్వాత పరీక్ష కోసం ప్రేయర్ చేయండి, జాబ్ కోసం ప్రేయర్ చేయండి. ఎంతసేపు చెప్పిందేంటో మరి. అందరం వచ్చేక్కర్లేదులే సేవకి. కొందరు సగం మంది సేవకు వస్తే మిగిలిన వాళ్ళు జాబ్ చేసి ఏం చేయాలి? ఈ సేవకులకి బ్యాకప్ ఇవ్వండి, అంతే కదా. మాకు సంబంధం లేదు అన్నట్టు ఉందో. మీరు జాబ్ చేసినా, మీరు బిజినెస్ చేసినా మీరేం చేయాలి? ఎవరు వెనకాల ఉండాలి? సేవకులు వెనకాల ఉండాలి. అయ్యా మేము ఉన్నాం, మీరు వెళ్ళండి పర్లేదు. సేవకుడు నేను ఎలా బతకాలి, నేను ఎలా ఈ ఫీజు కట్టుకోవాలి, లేకపోతే నేను ఎలా ఫీజు కట్టాలి, నేను ఎలా అద్దె కట్టాలి, నేను ఎలా గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలన్న టెన్షన్ వాళ్ళకి ఉండకూడదు చేసుకోవాలి మీరే. అవన్నీ మీకు అనవసరం పాస్టర్ గారు. మేము ఉన్నాం, మీరు పరిచయం చేయండి. హల్లెలూయా. మేమున్నాం, మేము కూడా ఉన్నాం. పదండి మమ్మల్ని రమ్మంటే మీ ఫ్రీ టైంలో వాళ్ళు కూడా వెళ్ళండి. అదో బాగా అలవాటు. నన్ను చూసారా? సేవ వాళ్ళే చేయాలి, సువార్త వాళ్ళే చేయాలి, ప్రార్థన వాళ్ళే చేయాలి, అదేంటిది ఉపవాసం వాళ్ళే ఉండాలి, చేతులు వాళ్ళే ఎత్తాలి, మోకాళ్ళు వాళ్ళే చేయాలి, పరలోకం వాళ్ళే వెళ్ళాలి. మీరేం చేస్తారు మరి ఒకసారి? అందరేం వచ్చేక్కర్లేదు బైబిల్ పట్టుకొని సేవకు. కానీ కొందరు సేవకు వస్తే, కొందరు సేవకులు వెనకాల నిలబడండి నాయన అంటే
దేవుడు. అందుకే దేశంలో క్రైస్తవులు ఆర్థికంగా ఎదిగారు కానీ ఆత్మీయంగా ఎదగలేదు. ఆర్థికంగా ఎదిగిన సమాధానం లేదు. గొప్ప గొప్ప దేవుడు స్వస్థపరిచాడు, మంచిదేలే, కానీ దేవునిలో నెమ్మదిగా ఉండగలుగుతున్నారంటే లేదు. రకరకాల టెన్షన్స్, రకరకాల గొడవలు, తగువులు, భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఆస్తి తగాదాలు, లేదంటే భయంకరమైన అనారోగ్యం, భయంకరమైన వేదన అన్నీ ఉండి మాకేంటి బాధ అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. లేనోళ్ళు లేక బాధపడుతుంటే ఉన్నోడు ఉండి కూడా బాధపడుతున్నాడు. అది నేను చెప్పేది. ఉండడం పెద్ద గొప్ప దీవెనేం కాదు. నేను అందుకే నిన్నటి నుంచి అంటున్నాను, దేవుణ్ణి కలిగి ఉండడమే దీవెన బ్రదర్ సిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నీ విజ్ఞాపన ఈ రోజున? ఫస్ట్ అడగండి, ప్రభువా నాకు చూపు కావాలి. రెండోది అడగండి, నా జనులు ప్రభువా ఇంత లౌకికంగా ఉండొద్దు ప్రభువా, ఇంత శరీర సంబంధాలుగా అయితే ఉండొద్దు ప్రభువా. హల్లెలూయా. బైబిల్లో కేవలం శరీర సంబంధమైన వాగ్దానాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలే వెతుక్కొని ఏరుకొని దాన్ని మాత్రమే ప్రింట్ చేసుకునే ఎంత ఘోరమైన బుద్ధి అయితే వద్దు ప్రభువా. ఆత్మీయులుగా మారాలి నా సంఘం, మా ప్రజలు, మా ఊర్లో, మా దేశంలో సంఘాలలో ఉద్యమం రావాలి ప్రభువా. నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. హల్లెలూయా. అదెందుకు అడిగావు రాణి? నీకు రాజ్యం ఇచ్చేదును కదా. నాకు రాజ్యాలు వద్దులే నాయన, ఈ సింహాసనాలు ఏం వద్దులే ప్రభా, ఈ పార్టీలు ఏం వద్దులే నాయన, నాకు పదవులు ఏం వద్దులే నాయన, నాకు నా జనులు కావాలి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. ఇంకో మంచి మాట చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాసు ఏంటిది? ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నామని అడిగాను. నన్ను అడుగగా నేను నీ సముఖం ముందు దయ పొందిన ఎడల స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమయ్యా నువ్వు అడిగి రాజుగారు నిన్ను అడిగాడు, నీకేమీ కావాలని అడిగితే ఏం అడగాలి? ప్రమోషన్ సార్, క్వార్టర్ ఇప్పించండి సార్, మా ఫ్యామిలీకి మంచి క్వార్టర్, మంచి బంగ్లా ఇప్పించండి సార్ కదా, హైదరాబాద్ సెంటర్లో మంచి భూమి ఎన్నో అడగవచ్చు. కానీ ఏం అడిగాడు? నా కోసమే వదిలే అయ్యా, ఏదో చిన్న జాబ్ ఉంది బాగానే ఉన్నాం, కానీ నా పితరులుండు పట్టణము కాల్చబడి కూల్చబడిందయ్యా, నేను వెళ్ళి ప్రాకారాలు కట్టాలి, సెలవు ఇప్పించండి సార్. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఏం అడగలేదు. ఏం అడిగాడు? హాలిడే, లీవ్ సార్. ఏరండి పెద్ద పెద్ద సోది మాటలు మాట్లాడే భక్తులు ఏరి, ఇలాంటి భక్తులు ఏరి. ఈ రోజుల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయమని చేస్తారు. ఏరండి ప్రాకారాలు కూలిపోయి. పట్టణం అంటే సంఘం. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ప్రాకారాలు కూలిపోవడం అంటే ఏంటి? మీ ఇంటిలో వరండాలో కూర మొక్కలు నాటారు, పూల మొక్కలు నాటారు, కానీ కంచి లేదనుకో ఏమవుద్ది? ఆవులు, పందులు, మేకలు, దొంగలు కదా, ఆ పంట అంతా ఊడ్చుకెళ్ళిపోతారు. ప్రాకారం అంటే వేరుపాటు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. సంఘానికి, లోకానికి ఒక ప్రాకారం నిలబడాలి ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2:40. సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరాయ్ రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, ఎప్పుడు రక్షణ? యూదులు అడుగుతున్నారు పేతుర్ని, అయ్యలారా మేమేమి చెయ్యాలి, మేము ఘోరమైన పాపం చేసామా, యేసుని సిలువేసామంటే పేతురు అంటున్నాడు, నంబర్ 1 మీరు మారుమనసు పొందాలి, నంబర్ 2 మీరు బాప్తిజం తీసుకోవాలి, నంబర్ 3 మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలి.
అప్పుడు రక్షణ వస్తుందా సార్? కాదు. ఈ 3 అయిన తర్వాత మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడే. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఈ 3 మీలో నిజంగా జరిగాయి అని ఎలా తెలుస్తుందంటే మీరు వేరైతే అప్పుడు ఖాయం అవుతుంది వీళ్ళు నిజంగా రక్షణ పొందినవారు అని. మీకు విషయం తెలుసా? తెలుగులో సంఘము అంటాం. ఏమంటాం? అలాగా రిక్షా కార్మికుల సంఘం కూడా ఉంది, మరి ఆటో యూనియన్ల సంఘం. మనకి పదాలు దొరక్క తెలుగు తర్జుమాలో సంఘం అని పెట్టాడు. అర్థమైందా? తర్వాత ఇంగ్లీష్లో కొంచెం వెరైటీగా చర్చ్ అని ఉంది. ఇప్పుడు మనం ఒరియాలో అన్నాం అనుకోండి, మండలి అని ఉంది. ఏముంటుంది? మండలి, మహిళా మండలి. ఇలాంటి యూనియన్లు కూడా మండలియే కదా. కానీ హిందీలో ఏముందో తెలుసా? కలీసియా అంటారు సంఘాన్ని. ఈ సంఘం అనే మాట ఈ మాట ఈ కొత్త నిబంధన గ్రీకు భాషలో రాశారు ఫస్ట్ టైం. గ్రీకు భాషలో సంఘానికి ఇవ్వబడిన పేరేంటంటే ఎక్లీషియా. చెప్పండి ఏంటిది? ఎక్లీషియా అంటే లోకములో నుండి బయటకు పిలువబడిన గుంపు అని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం గుంపు? లోకములో నుండి బయటకు రమ్మని పిలువబడిన గుంపు. ప్రియులారా, లోకానికి వేరైతేనే సంఘం. అందరూ క్రైస్తవులందరూ సంఘం కారు. ఎంతమంది క్రైస్తవులండి లోకములో కలిసిపోయారో, లోకముతో రాసి పడిపోయారో, లోక సాంప్రదాయాలతో, అన్ని జనుల ఆచారాల వ్యవహారాలతో, సాంప్రదాయాలతో, దేవతలతో, లాస్ట్కి అన్ని గ్రంథాలు కూడా ఒకటే అనే పరిస్థితికి దిగజారిపోయారు. ప్రాకారాలు కూలిపోయాయి. నెహెమ్యా అంటున్నాడు, మీరు ఎక్కువ ఏం చేయలేరు సార్, ఒక్క పని నాకు చేయండి, నాకు సెలవు ఇప్పించండి, నేను పోయి ప్రాకారాలు కడతాను. హల్లెలూయా. ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేశాడట. అసలు ప్రభువా, రాజు అడుగుతున్నాడు, ఏమడిగితే బాగుంటుంది? ప్రమోషన్ అడిగేదా? మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి నాయన అంటే ఏముంటాయి మరి? ప్రమోషన్ కావాలి, గవర్నమెంట్ జాబే రావాలి, మా ఊర్లోనే రావాలి, థైరాయిడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఈ థైరాయిడ్. మీ సేవకులమా, క్లినిక్ డాక్టర్లమా, ఆర్ఎంపీ డాక్టర్లమా? ఓరినా, ఈ కామెంట్లో ఉంటారండి కామెంట్ భక్తులు. ఏం భక్తులు? ఎక్కడ లైవ్ కూటం జరుగుతుంది అక్కడ ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేస్తారు. వీళ్ళే వాళ్ళే తలబద్దం ప్రార్థన చేస్తారు. మనమే పడాల్సిందే ఉంటుంది. ఏమండి, జీవితంలో కష్టాలు వస్తాయి, కష్టాలు పోతాయి. స్తోత్రం చెప్పినట్టు సార్. హల్లెలూయా. లైఫ్ అంతా కష్టాలు ఉండవు, లైఫ్ అంతా సుఖాలు ఉండవు. సుఖం బాగా ఉందనుకోండి దేవుడిని మర్చిపోతాం, కష్టాలు బాగా ఉందనుకోండి దేవుడి మీద కోపం అయిపోతాం. అందుకే దేవుడు బ్యాలెన్స్ చేస్తుంటాం. స్తోత్రం చెప్పినట్టు సార్. రోగం వస్తుంది, రోగం పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక రోగం వచ్చింది, ప్రార్థన చేసి యేసునామములో తగ్గిపోయింది. ఇంకోసారి రోగం వచ్చింది, ప్రార్థన చేసి తగ్గలేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి 3 రోజుల తర్వాత బయటకు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఇంకోసారి ఏదో వచ్చింది, ప్రార్థన చేసాం కానీ ఈ కార్యం జరగలేదు, దేవుడు పిలిచేసి వెళ్ళిపోయి. ఇవి జరుగుతూనే ఉంటాయి. ఆగిపోతాయి చెప్పండి ఒకసారి. భూమి మీద ఉన్నంతసేపు, ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు కష్టాలు లేకుండా అన్యులు లేరు, క్రైస్తవుడు లేడు. గుర్తుపెట్టుకోండి. ఏ క్రైస్తుడు, ఎంత ప్రార్థన పడిన సేవకుడైనా, ఎంత హీలింగ్ చేసే సేవకుడైనా కష్టాలు లేకుండా అయితే లేడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సుఖ దుఃఖాలను దేవుడు జతపరచడని ప్రసంగ గ్రంథం చెప్తుంది. ఏ కష్టం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా దేవుడు చూసుకుంటా ఎప్పుడూ చెప్పలేదు. చెప్పాడా? కష్టాల నుండి కాదు, కష్టాలలో తోడై ఉండి దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడకుండా కాపాడా, అగ్నిగుండంలో కాపాడా. నుండియా లోవా? లో. దానియల్ని సింహపు బోన్లో పడకుండా కాపాడా, సింహపు బోనులో తోడుగా ఉన్నాడు. లో పడతారండి కానీ దేవుడు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. శిష్యులు యేసు పడవలో వెళ్తుంటే తుఫాన్ ఎదురు అల్లకల్లం అయిపోయింది. తుఫాన్ రాకుండా పక్కకి జాగ్రత్తగా వెళ్ళారా, అందులో నుండి వెళ్ళారా?
లోగుండి వెళ్తాం బ్రదర్ సిస్టర్, అయిపోయాడు అనుకుంటారు అందరూ, కానీ బతికి బయటపడతాం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్య తోడు ఉంటాడు. హల్లెలూయా. అందరూ వదిలేస్తారు, వేదన అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, కొంచెం నొప్పులుగా ఉంటాయి, కొంచెం కష్టం. ప్రభా ఎక్కడ తప్పు చేసానేమో ప్రభా, పాపం చేసిన ప్రభా, క్షమించు ప్రభా, సారీ ప్రభా. అలా నెమ్మది. దేవుడు స్వస్థతనైనా ఇస్తాడు, లేకపోతే భరించే కృపనైనా ఇస్తాడు. సోదరులు చెప్పండి ఒకసారి. సొంత ఇల్లు అయినా ఇస్తాడు, లేకపోతే అద్దె కట్టుకునే కృపనైనా ఇస్తాడు. సొంత బండి అయినా ఇస్తాడు, లేకపోతే ట్రైన్లో బస్సులో సీట్ అయినా ఇస్తాడు. అది చెప్పింది అర్థమైందా? కానీ విడిచిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. మరి మోషే మరి ఇశ్రాయేలును బయటికి తీసుకెళ్ళి కాబట్టి మీరు ఇక్కడ నుంచి బయలుదేరి అలా వెళ్ళి అలా కమాండ్ చేరిన తర్వాత నాకు ఫోన్ చేయి, నేను అప్పుడు వస్తాను అన్నాడు దేవుడు. ఇశ్రాయేల్ తోటి ఎడారిలో ప్రయాణం చేశాడు ఆ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు దప్పిగా ఉన్నప్పుడు ఈయన దాహం వేసినంత ఫీల్ అయ్యాడు ఆయన. వాళ్ళకి ఆకలేస్తే ఈయన ఆకలేసినంత ఫీల్ అయ్యాడు. వాళ్ళు అలసిపోతే తాను అలసిపోయినట్టే ఫీల్ అయ్యాడు. తన ప్రజలతో నడిచిన దేవుడు. అందరు గుడారాలు వేసుకుని ఉంటే దేవుడు బిల్డింగ్ కట్టుకుని ఉన్నాడా? ఆయన గుడారాలు వేసుకుని ఉన్నాడు. అతన్ని మన దేవుడు. అర్థం చేసుకోరు. ఊరికే ఏ కష్టం రాకుండా దేవుడు ఎప్పుడు చేయడు. కష్టాలలో మన దేవుడు ఎంతో గొప్పోడో అది చెప్పుకోవడమే సాక్ష్యం. ప్రియులారా, స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంత కోమాలో ఉన్న పేషెంట్లు అంటున్నాం మనం. ఎలా అంటాను? అది కష్టాలు ఉండవు, ఆకలేదు, దాహం వేయదు, నొప్పులు ఉండవు, బిల్లులు పేలుతుంటాయి. ఎవరు కొడుతుంటే మనకు సంబంధం లేదు కదా. కోమాలోకి లేవు, మనం బతికే ఉన్నాం, దేవునితోనే ఉన్నాం. అలాగని అన్నీ లేవు, మరీ ఏమీ లేకుండా కూడా లేదు. సోతం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా దేవుడు ఎప్పుడు ఉండేవాడే. హల్లెలూయా. జనం ఈరోజు ప్రేమిస్తారు, రేపు ద్వేషిస్తారు. ఈరోజు ద్వేషించే వాళ్ళు రేపు అన్న సారీ అన్న అంటారు. ఓకే పోయింది కదా. కానీ దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదు, అపార్థం చేసుకునేవాడు కాదు. లోపల ఒకటి బయట ఒకలాగా ఉండేవాడు కాడు. ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండేవాడు కాడు. దేవుని పట్టుకోండి అమ్మా, మనుషులను వదిలేండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమడుగుతారు? ప్రాకారాలు నిలబడి ప్రభా ప్రాకారాలు. సంఘము వేరవ్వాలి ఈ లోకానికి, ఈ లోక సాంప్రదాయాలకి, ఈ రాజకీయాలకి, ఈ లోక పోకడికి, ఇతర మతాలకి, వారి గ్రంథాలకు కూడా సంఘము వేరవ్వాలి. ప్రాకారాలు నిలబెట్టు ప్రభువా. కూలిపోయిన ప్రాకారాలు, పడిపోయిన ప్రాకారాలు నిలబెట్టు ప్రభువా. అది కదా మన ప్రయాసమై ఉండాలి, అది కదా ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. చివరిగా 2 రాజులు 2:9. రాజులు 2వ గ్రంథం 2:9 వచ్చు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుచున్నావు అని అడుగునమని చెప్పగా ఎలీషా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది అడగాల్సిన టాప్ క్లాస్ ప్రార్థన. నీ వ్యక్తిగత జీవితం కోసం ఇది అడుగు. నీ వ్యక్తిగత జీవితం కోసం ఫస్ట్ అడగాల్సింది చూపు. ప్రైజ్ ది లార్డ్. రెండోది జనులు, మూడోది ప్రాకారాలు, నాలుగోది 2 అంతల అభిషేకం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ చివరి దినాల్లో ఈ భయంకర పాపము 2 అంతలుగా పెరిగిపోయింది. చీకటి శక్తులు 2 అంతలుగా పనిచేస్తున్నాయి. డబుల్ డ్యూటీ చేస్తాయి దెయ్యాలన్నీ. మన భక్తంతా ఒక భాష, ఒక ప్రవచనం, ఒక స్వస్థత, 3 వ్యక్తం చేయాలి అంతే. అయిపోయిన తర్వాత బిర్యానీ. అది కూడా మళ్ళీ మొక్కొడకలేదు అనే గొడవ, అన్నం సరిపోలేదు అనే గొడవ, సామాన్లు మీతో ఇస్తారా ఇంటికి ఇంకో గొడవ. మన గొడవ సాంబార్ కోసం సంఘం వెళ్ళిపోయింది తెలుసా నీకు? దేనికోసం? మామూలుగా ఓటమి అయిపోయిన తర్వాత చాలా మంది విశ్వాసులు పరిచయం చేస్తుంటారు కదా. అన్ని చికెన్ ముక్కలన్నీ పోగా మిగిలింది ఏంటి? లాస్ట్కి సాంబార్ మిగిలిపోతే పాస్టర్ గారు ఏం చేస్తారంటే
లాస్ట్ వరకు ఉండి డేక్షాలు తోమ పెట్టిన అమ్మలక్కలకి అమ్మ సాంబార్ మిగిలింది, ఇంటికి పట్టుకెళ్ళండి, చుట్టాలు ఉంటారు కదా అంటే పట్టుకెళ్ళంట. ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, ఆమెను అనకుండానే ఎక్కడ పరిచయం చేయాల్సి వస్తుందో, ఎక్కడ షాపులు ఎత్తాల్సి వస్తుందో, ఎక్కడ గిన్నెలు తోమాల్సి వస్తుందో అని ముందే ఆమె లోక మాయమైపోతారు, రాత్రి ఎత్తపడిపోతారు. వీడికి అర్థం తెలిసింది, సాంబార్ మిగిలిందంట, కూర కూడా మిగిలిందంట, చెప్పట్లేదు. వీళ్ళకి లాస్ట్ వరకు పంచి ఇచ్చేసారు పాస్టర్ గారు, మాకు ముందే చెప్తే మేము ముందు కదా అంటే నేను ఎవడైపోమన్నాడు ముందు. అలా చేస్తారా పాస్టర్ గారు, మేము సంఘం రావు, సాంబార్ కోసమే, సాంబార్ కోసం సంఘం అందుతారా? ఏళ్ళ ఆత్మ సంబంధులు కాదు ఆయన, అర్థమైందా? ఇంకో సంఘంలో పాస్టర్ లేడు, ఈ విశ్వాసం అందరూ మేము కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఓకే చేసుకోండి, ఎవరందరూ చేసుకున్నారు. మరి మరి కింద కూర్చున్నంత చేస్తాంలే అని పెద్ద కార్పెట్ కొన్నారు. ఏమవుతుందండి కార్పెట్ని? కార్పెట్ అంటారు కదా, అందరు డబ్బులు వేసుకుని కొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అందరు గొడవ పడ్డారు. ఆ కార్పెట్ని కత్తిరితో అందరు ఒక్కొక్క మొక్కలు అక్కడ ఇది నేను ఇచ్చిన డబ్బులు ఇదా ఏంటండి, దేనికోసం వస్తున్నాం అసలు? దేవుడి కోసం కాదా? స్తోత్రం చెప్పినట్టు వస్తాయి. దేవుని వెతుక్కుంటా కాదా రావాల్సింది? దేవుని సన్నిధి ఉందో లేదో చూసుకొని, ప్రభువా మా సంఘంలో మీ సన్నిధి ఉండాలి. ఏ కొత్తవాడు అడుగు పెట్టినా దేవుని సన్నిధి అలా టచ్ అవ్వాలి ప్రభువా. ఏ బాధతో వచ్చినోడు ఇంట్లోకి రాగానే గొప్ప సంతోషం కలగాలి ప్రభువా. బంధకాలు వచ్చినోడు ఇంట్లో రాగానే విడుదల పొందాలి ప్రభువా. ప్రసంగం జరగకుండానే, ఇంకా ప్రసంగం స్టార్ట్ అవ్వకుండానే, ఇంకా ప్రార్థన స్టార్ట్ అవ్వకుండా అడుగు పెట్టగానే దైవ శక్తి తాకబడాలి కదా. అది మీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. మరి అట్టి కార్యాలు జరిగినట్లుగా రెండంతల అభిషేకం మీ ప్రభువా అని మీరు ప్రార్థన చేయాల్సింది పోయి, మీరే ఇంకా కడుపు నొప్పి నడుపు నొప్పి ప్రార్థనలు రిక్వెస్ట్ పెడితే ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. మనం ప్రభులో వచ్చి చాలా కాలం అయింది, ప్రార్థన చేసుకుంటే కడుపు నొప్పి తగ్గలేదు చెప్పండి సార్. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది, ప్రభువా ప్రభువా అనుకుంటున్నాం. కొంతసేపటికి ఏమైంది, ప్రతిదీ పెద్ద సాక్ష్యం చెప్పక్కర్లేదు, మీకు నమ్మకం కలితే చాలు. నడుము నొప్పులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. ఎన్నో నడుము నొప్పితోనే వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి, గుండె నొప్పితో వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అన్నిసార్లు దేవుడే ముట్టేడు. ఒకటే ప్రార్థన చేస్తే ప్రభువా నువ్వు బలపరిచి నిలబెడితే 4 మాటలు చెప్తాను ఆయన, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటానంటే తగ్గిపోతుంది. మరి ఏం చెప్తా, ప్రభువా నువ్వు ఓపికి బలపరిస్తే అలాగెళ్తాను ఆయన. ఐసీయూలో పడ్డా విశాఖపట్నంలో, అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాను, నేనే మెలుకోగలను. అందరు సెన్సలెస్ అయిపోయినారు అక్కడ. ఐసీయూ కోమలో ఉన్నారు, ఒక్కడు కదులుతలేడు. రాత్రిపూట నేనే కూర్చొని చూస్తున్నాను, పగలంతా పడుకుని. ఈ పక్కన ముసలానికి తెల్లారు లేడు, ఏడి అన్న వెళ్ళిపోయాడు అన్న అంటే డిశ్చార్జ్ లేదు, పైకి పర్మనెంట్ డిశ్చార్జ్. మనం చచ్చిపోయాడా అంటాం, హాస్పిటల్ కాదు పోయాడు, తీసాము. అక్కడ సావులు మామూలే, గోల్డ్ చుట్టాలు. ఈ పక్కన ఓ ప్రభువా నువ్వు బతికితే ఇంకా 4 రోజులు వర్క్ చేసుకుని ఉంటావు నాయన, లేకపోతే ఐసీయూ మాత్రం వద్దు నాయన, పర్లోకమే డైరెక్ట్ అంటే అందరూ ప్రార్థన దేవుడు మరలా బతికిస్తే మరలా నిలబడ్డాం. ముందు కంటే కొంచెం సత్యం ఎక్కువ చెప్పడం అయిపోయింది. ప్రార్థన చేసిన కొంతమంది అప్పుడు పోయినా బాగుండేది అనుకుంటున్నారు. దేవుని స్తోత్రాలు. అప్పుడే ప్రార్థన చేస్తుంటే గారిని ఇంత బాధ వచ్చేది కాదు, గట్టిగా కొంచెం ఘోరం ఎక్కువ అయిపోయింది బోధ అనుకుంటున్నారు. నన్ను దేవుని స్తోత్రం ఏం కాలేదు, దేవుడు పిలిచిన దానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వైనా తొందరగా రా, మమ్మల్ని నేను తొందరగా తీసుకెళ్ళిపోని ప్రార్థన చేస్తాను. ఈ లోకంలో భవిష్యత్తు లేదు, ఈ లోకంలో ఏదో జరగాలన్న ఆశ నాకు లేదు. నేను వెళ్ళాలి, నాతో పాటు వస్తే నలుగురు తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ భయంకరమైన శోధన, 200వ శోధన, 200ల పాపాలు, 200ల దుర్మార్గం, 200ల చీకటి శక్తిని పోరాడాలి అంటే 200ల అభిషేకం కావాలి ప్రభు. ఒక్కటో సరిపోవట్లేదు. ఫోన్లో 2 సిమ్లు ఉంటున్నాయి, బ్యాగ్లో 2 బట్టలు ఉంటున్నాయి,
ఫోన్లు కూడా రెండేసి ఉంటున్నాయి. మరి అభిషేకం ఒకటే ఎందుకు దేవుని స్తోత్రం చదివి గట్టిగా హల్లెలూయా. అభిషేకం కూడా 200 కావాలి గట్టిగా హల్లెలూయా. ఇద్దరు చేయవలసిన సేవ ఒక్కడే చేసే పరిస్థితి వచ్చేసింది ఈరోజు. అభిషేకం ఈ ప్రభువా, 2 సంఘాలు కలిసి చేయాల్సిన ప్రార్థన ఒక్క సంఘం మీద పడింది ప్రభు. అభిషేకం ఈ ప్రభు అని ప్రార్థించారు. నామన కళ్ళు మూసుకుందాం ప్రియులారా. శ్రేష్టమైన ప్రార్థన చేద్దాం, శ్రేష్టమైన విజ్ఞాపన చేద్దాం, ఆత్మ సంబంధమైనది అడుగుదాం ప్రియులారా. శోభ దయచేయి ప్రభు. నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక నాయన. మా సంఘానికి ప్రాకారాలు కట్టబడాలి, వేరుపాటులోనికి రావాలి, ప్రతిష్టలోనికి రావాలి, పరిశుద్ధులలోనికి రావాలి ప్రభువా. 2 అభిషేకం కావాలి నాయన. ఏలియా అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను ఎలీషా, నీకేం కావాలి అంటే ఎలీషా అంటున్నాడు, అయ్యా ఏమనుకోకండి, 2 అభిషేకం నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేదుగాక. ఎక్కువ ఏం అడగట్లేదు సార్. ఏలియా అంటాడు, నాకు బైబిల్ కాలేజ్ ఉంది, ప్రవక్తల సమూహం ఉంది, నీకు ఇచ్చేదా అంటే నాకు వాళ్ళు వద్దు ప్రభువా, నాకు అదేమొద్దు నాయన. నీకు పేరు ప్రఖ్యాతులు ఏమైనా కావాలా, గొప్ప ప్రవక్త పరిచయం, నాకు ఏమొద్దు నాయన. అభిషేకం కావాలి, 2 అభిషేకం కావాలి, ఆత్మ అభిషేకం కావాలి నాయన. నా వల్ల కావటం లేదు, నా ప్రార్థనలో అంత దమ్ము లేదనిపిస్తుంది, నా వర్తమానాల్లో అంత దమ్ము లేదనిపిస్తుంది ప్రభువా. వర్తమానంలో అభిషేకం కావాలి, నా ప్రార్థనలో అభిషేకం కావాలి, నా తీర్మానాల్లో అభిషేకం కావాలి, నా ప్రతిష్టలో అభిషేకం కావాలి, నా మాటలో అభిషేకం కావాలి, నా నర్మంలో అభిషేకం కావాలి, నా పాటల్లో అభిషేకం కావాలి, నా ఆరాధనలో అభిషేకం కావాలి, నా ఉపవాసంలో నాయనా అభిషేకం ఈ ప్రభువా. అభిషేకం ఆత్మతో నింపు నాయన, అభిషేకంతో నింపు నాయన. 1 కాదు 2 నాయన. పాపము 2 పిచ్చి వెళ్ళిపోతున్నాయి దినాల్లో. దుష్ట శక్తులు 2 పని చేస్తున్నా, క్రియ చేస్తున్నా ఈ దినాల్లో. నాకున్న అభిషేకం చాలట్లేదు ప్రభువా, నా సమర్పణ చాలటం లేదు ప్రభువా, నేను నేర్చుకున్నది చాలటం లేదు ప్రభువా, నాకున్న మోకాళ్ళ అనుభవం చాలట్లేదు ప్రభువా. 2 దయచేయి, అవసరమైతే 4 దయచేయి ప్రభువా. ప్రభువా అభిషేకమే నాయన. సంఘ ప్రాకారాలు నిలబెట్టిన ఆయన, నా జనులను గురింపబడుదురు గాక నాయన. సంఘము జీవించును గాక నాయన. ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక నాయన. అబ్రాహాము చూసినట్లుగా ఆ పట్టణమును మేము చూద్దుము గాక నాయన. మోషే సమర్పించుకున్నట్టుగా సమర్పించుకుందాము గాక నాయన. మా చిన్న భారం మాకు కనబడును గాక నాయన. మా చెల్లుకున్న బంధకాలు మేము చూద్దాము గాక నాయన. తండ్రి దర్శి తండ్రి దర్శి తండ్రి దర్శి ఆశపడినా నీతిగా దేవని కొరకు నా ప్రాణము ఆశించెనే, ప్రాణము ఆశించెనే. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ మహిమను పొందాలని. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీ మహిమను పొందాలని. ఆశలు యేసయ్యా, కోరిక నా ప్రియా. ఆశలు యేసయ్యా, కోరిక నా ప్రియా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, యేసయ్యా చూడాలని, అయ్యా చేరాలని, నీ ప్రేమను పొందాలని.
నిన్ను చూడాలని చేరాలని నీ ప్రేమను పొందాలని ప్రేమను పొందాలని నా ఆశలు నీవే యేసయ్యా కోరిక నీవే నా ప్రియా నీరు లేక ఎండి ఉన్నా భూమి వలెనే నా ప్రాణము నీరు లేక ఎండి ఉన్నా భూమి వలెనే నా ప్రాణము ప్రభువా నీ కొరకు అది కృష్ణుని ప్రభువా నీ కొరకు అది కృష్ణుని కృష్ణుని అది కృష్ణుని నిన్ను చూడాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలి నిన్ను నీ మహిమను ఎత్తినట్లుగా సిద్ధపరచుకోవు స్నేహము దిగి వచ్చిన దిగి వచ్చిన దిగి వచ్చిన దేవుని పాదాల